అనగనగా ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు సంపదపురం. ఆ గ్రామంలో శంకరు అనే రైతు నివసించేవాడు. అతనికి భార్య సీత, ఇద్దరు పిల్లలు. శంకర్ చాలా కష్టపడి పనిచేసేవాడు. ఉన్నంతలో సంతోషంగా ఉండేవాడు. కానీ కాలక్రమేణా అతని మనసులో అశాంతి పెరిగింది. శంకర్కు 2 ఎకరాల పొలం ఉండేది. పంట బాగా పండితే చాలు, కుటుంబం సుఖంగా ఉండేది. పక్కనే ఉన్న పెద్ద రైతులను చూసి శంకర్ మనసులో ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ దగ్గర అంత భూమి ఉంది, మరి నాకు అలా ఉండాలని ఉంది అని ఆశగా మొదలైంది. ఒకరోజు శంకర్ పొలంలో పనిచేస్తుండగా మట్టిలో ఏదో మెరుస్తూ కనిపించింది. తవ్వి చూస్తే బంగారపు కుండ. అతని ఆనందానికి అవధులు లేవు. ఇదంతా దేవుడిచ్చిన వరం అని అనుకున్నాడు. శంకర్ కుండ తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టాడు. ఆ కుండలోంచి రోజుకు ఒక బంగారపు నాణెం బయటపడింది. అంతే, అది చాలు అతని కుటుంబానికి. కానీ శంకర్ మనసులో ప్రశ్న మొదలైంది. ఒక ఆలోచన వచ్చింది. రోజుకు ఒక్కటే ఎందుకు, ఇంకాస్త వేగంగా రావాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే అతను కుండను తలక్రిందులుగా చేసి కదిలించాడు. ఎంత కదిలించినా ఒక్క నాణెమే వచ్చేది రోజుకు. అతనికి కోపం వచ్చింది. కుండలో ఇంకా బంగారం ఉంది అని ఒకేసారి రావాలి అని అనుకున్నాడు. శంకర్ ఒక పెద్ద రాయితో కుండను పగలగొట్టాడు. కుండ పగిలింది. అందులో ఒక్క నాణెం కూడా లేదు. ఆ రోజు నుంచి బంగారం నాణెం రావడం ఆగిపోయింది. కుండ కూడా పనికిరానిది అయిపోయింది. శంకర్ చేతిలో ఉన్నది పోయింది. గ్రామ పెద్దలు అన్నారు, దేవుడిచ్చిన వరం ఆశతో కాదు, జాగ్రత్తగా వాడుకోవాలి అని. శంకర్ కన్నీళ్లతో పశ్చాత్తాపడ్డారు. ఆ రోజు నుంచి శంకర్ ఉన్న దానిలో సంతోషంగా ఉండడం నేర్చుకున్నాడు. తన పిల్లలకు కూడా ఇదే నీతి చెప్పేవాడు. నీతి ఏమిటంటే, ఆశకు హద్దు లేకపోతే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది కూడా పోతుంది. సంతృప్తి ఉన్న చోటే